ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఇగురు రెడీ అయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటా ఇగురు. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి నీరంతా ఎగిరే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి నీరంతా ఎగరనిద్దాం. దీనిని మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. ఈ కూర మనకి ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే దీన్ని 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటాలలో నీరు ఎగిరిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇందులో మనం నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం ఈ రెసిపీకి ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు దీనిలో మనం ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. దీనిలో మనం కొంచెం శనగపప్పు వేసుకోవాలి. వీటిని మనం వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం బాగా వేయించుకోవాలి. దీనిని మనం మూత పెట్టి అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి. దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా వేయించుకోవాలండి. దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా నూనె పైకి తేలే వరకు మనం బాగా వేయించుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఇగురు రెడీ అయిందండి.